సాగుతూ ఉన్న పయనానికి మూలమే కాలం. అంత చిన్న వయసు నుంచి అన్నయ్యే మా ముగ్గురిని అమ్మా నన్ను పెంచుతున్నాడు. ఎంత కష్టం. అన్నా ఏంటి నాకేదో అబ్బాయిని చూస్తున్నావట? నేను పోతే నిన్నెవరు చూసుకుంటారు? చివరి వరకు మోసే నీకు పెళ్ళై పిల్లల్ని కని నువ్వు సంతోషంగా ఉంటేనే ఒక కుటుంబంగా మారతాం. నీకు హక్కుందిరా నీ కన్నీళ్ళని. ఆనంది కోసం ముగ్గురు వెతుకుదాం. మీరు ఇటు వెళ్ళండి, నేను అటు వెళ్ళి వెతుకుతాను. పద. ఏంటి సౌందర్య, ఎక్కడుంది ఆనంది? వాష్రూమ్ కని వెళ్ళింది, ఎటు వెళ్ళినట్టు? అశ్విన్ అన్నయ్య కూడా ఆనందిని వెతికి తీసుకొస్తానని వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. మేడం ఒక్క నిమిషం. ఏంటి? ఆనంది కనపడట్లేదు, మీకేమైనా కనిపించిందా? ఆనందియా? నేను తనని ఎక్కడ చూడలేదే. ఎక్కడికి వెళ్ళింది? వాష్రూమ్ కని వెళ్ళింది, తర్వాత కనిపించలేదు. అన్ని చోట్ల వెతికాం, కానీ తనెక్కడుందో తెలియట్లేదు. మీరేమన్నా చూసారేమోనని అడుగుతున్నాం. ఆనంది ఎక్కడికి వెళ్ళిందో చూడడమే నా పనా? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. పదవే. వెళ్ళండి, బాగా వెతకండి. ఆకాష్ ఎక్కడున్నాడో తెలిస్తే వాడితో మీకు అది కనపడేలాగా నేను చేస్తాగా. అడవిలో మర్చిపోయి బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేయలేదు. వీళ్ళు అటు వెళ్తే నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. ఏంటి బెడ్రూమ్ డోర్ తీసింది? ఇక్కడికి మహేష్ ఎలా వచ్చాడు? నా జీవితంలో ఎవరైతే కలవకూడదనే ప్రయత్నం చేశానో వాళ్ళే కలిసిపోయారు. ఎందుకు మహేష్, ఎందుకు ఇలా చేశావు? నా
ఆశల్ని, నా లైఫ్ని అన్నిటిని నాశనం చేసావు. అసలు ఎలా జరిగింది ఇదంతా? నా వల్లేనా? నువ్వు శత్రువుగా భావించే ఈ ఆనంది నా మనిషిని దక్కించుకున్నట్టే కదా నా నుండి మహేష్ ని లాక్కొని పోయావు. లేదు లేదు లేదు, ఎన్నటికీ మహేష్ నా వాడే. ఇప్పుడు నేను ఏడుస్తూ కూర్చుంటే జీవితాంతం ఇలాగే ఏడవాలి. ఇప్పుడు ఈ రూమ్ లో జరిగింది ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచాలి. ఏం చేయాలి నేను? ఈ విషయం బయటకు రాకుండా ఏం చేయాలి? ఆనంది మహేష్ లో ఇక్కడిలా ఉండడు ఎవరు చూడకూడదు. ఇదంతా నా వల్ల జరిగింది. నా గొయ్యి నేనే తీసుకున్నాను. వద్దు మిత్ర, వద్దు, ఏడవద్దు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ముందు ఈ ఆనందిని బయటకు తీసుకెళ్లి పడేస్తే సగం సమస్య సాల్వ్ అవుతుంది. ఏం జరిగినా నువ్వు నా సొంత మహేష్. నిన్ను నేను వదలను. నా ప్లాన్ వర్కౌట్ కాకపోగా నాకే రివర్స్ కొట్టింది. అంతా నీ వల్లే. అమ్మా, అమ్మా, ఏం చేస్తున్నావు? నువ్వు చేస్తున్న పని కరెక్టేనా? అమ్మా, అమ్మా, అది ఏం జరిగిందంటే? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నేను రాజశేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్తానంటే మమ్మల్ని ఆపి నాతో టైం స్పెండ్ చేస్తానని చెప్పి ఇంతవరకు నువ్వు రాకపోతే దాని అర్థం ఏంటి? అక్కడ నీకోసం ఎదురు చూస్తుంటే నువ్విక్కడేం చేస్తున్నావు? అమ్మయ్యా, ఏం చూడలేదన్నమాట. బ్రతికిపోయాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యవు. ఇది పద్ధతేనా? అయినా ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? వెంటనే మమ్మీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే ఆనందిని మమ్మీ చూసే ప్రమాదం ఉంది. నిన్నేనే అడుగుతుంది, మాట్లాడు. అదేమ్మా, అంతా ఆకాష్ వల్లనే. ఆకాష్ వల్ల? అతనేం చేశాడు? నేను వద్దని చెప్తున్నా, బాగా తాగేశాడు. ఇలా అకేషన్స్కి వచ్చినప్పుడు ఈ రోజుల్లో ఏ మగాడైనా తాగటం కామన్. ఆకాష్ గురించి ఎంక్వైరీ చేశా. అతను తాగుబోతు కాదు, అకేషనల్ డ్రింకర్ అంతే. ఈ విషయాన్ని నువ్వు సీరియస్గా తీసుకోవద్దు. నేను ఆకాష్తో మాట్లాడతాను. ఇంతకీ ఆకాష్ ఏడి? తెలీదమ్మా, తన కోసమే వెతుకుతూ ఇలా వచ్చాను. ఇంటికి ఏమైనా వెళ్ళిపోయాడేమో. సరే, నువ్వురా, మనం వెళ్దాం. ఇప్పుడు నేను రానంటే మమ్మీ నేనేదో చేస్తున్నాననుకొని ఈజీగా పసిగట్టేస్తుంది. ఈ ఆనంది మహేష్ల విషయం నాకు తప్పించి ఇంకా వేరే వాళ్ళకి తెలిసే ఛాన్సే లేదు. మమ్మీతో వెళ్ళిపోవడమే బెటర్. ఏంటి ఆలోచిస్తున్నావు? అక్కడ అంకుల్ ఆంటీ వెయిట్ చేస్తున్నారు.
రా వెళ్దాం. హా